ఈటెల రాజేందర్ ఎందుకలా మాట్లాడుతున్నారు, ఆయన మనసులో ఏముందనేది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కమలనాథుల్లో చర్చగా మారింది. భారతీయ జనతా పార్టీలో 4 ఏళ్ల క్రితం చేరిన తెలంగాణ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ధీటైన పోరాటం చేసినటువంటి వారుగా ఈటెల రాజేందర్కి ఎంతో పేరుంది. ఆయనది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 25 ఏళ్ల చరిత్ర. అనేక పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు మంత్రిగా కూడా వివిధ కీలక శాఖలకు పనిచేశారు. కేసీఆర్కి ఎంతో అత్యంత సన్నిహితంగా ఉండి ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2గా వ్యవహరించారు ఈటెల రాజేందర్. అయితే తర్వాత కాలంలో కేసీఆర్తో విభేదాలు రావడంతో పాటు పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యత పెరగడంతో ఈటెలను మెల్లగా సైడ్ చేస్తూ వచ్చారన్నటువంటి భావం ఆయన వర్గంలో కలిగింది. ఇక కారు పార్టీకి తాము యాజమానులమని ఆయన ప్రకటించిన తర్వాత దారులు వేరయ్యాయి. ఒక ఫైన్ మార్నింగ్ ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి దూరం పెట్టేసింది కేసీఆర్ అండ్ కేసీఆర్ కుటుంబం. ఆ సమయంలో విపక్షంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీలో చేరితేనే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి రక్షణ ఉంటుందని భావించి కాంగ్రెస్ నుంచి మంచి ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా సరే ఈటెల భారతీయ జనతా పార్టీ కమల తీర్థం పుచ్చుకున్నారు. ఇది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమనే అంటున్నారు. ఇక చూస్తే బీజేపీలో చేరిన ఈటెల అక్కడ సరైనటువంటి ప్రాధాన్యత లేదని అంటున్నారు ఈటెల వర్గీయులు. అయితే బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి బలమైన బీసీ నేత బండి సంజయ్కే ప్రాముఖ్యత ఉంటూ వచ్చింది. ఇక ఆయన కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. బీజేపీలో ఎవరు చేరినా టికెట్ ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యేలు చేస్తారు, కానీ పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి బలమైన నేత, బీసీ నేత బండి సంజయ్కే ప్రాముఖ్యత ఉంటూ వచ్చింది. అయితే ఇక ఆయన కేంద్ర మంత్రిగా కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే బీజేపీలో ఎవరు చేరినా టికెట్ ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యేలు చేస్తారు, కానీ పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వారికే ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాంతో ఈటెలకు సంబంధించినటువంటి వర్గం కలత చెందుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచినటువంటి ఈటెల రాజేందర్కు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. అయితే అది దక్కలేదు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ప్రస్తుతం దక్కడం లేదు. దాంతో ఈటెల వర్గం అసంతృప్తితో రగులుతుంది. దాంతోనే ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కమిటీ వేస్తే దాని ముందుకు వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ కేసీఆర్ని సమర్థిస్తూ మాట్లాడారు. కేసీఆర్ తప్పేమీ లేదని మీడియా ముఖంగానే చెప్పారు. అయితే ఈటెల అలా మాట్లాడడంతో బీజేపీ నేతలు షాక్ తిన్నారు. ఈటెల ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఈటెల మనసులో ఏముందనేది కమలనాథుల్లో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. ఇక లేటెస్ట్గా చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల మీద పరోక్ష విమర్శలు చేస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టుని సమర్థించడం ముమ్మాటికి తప్పు అని చెప్పేసి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. బీజేపీలో ఉంటే పార్టీ స్టాండ్ మేరకే మాట్లాడాలని, అంతే తప్ప వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగతాలు ఎవరికి ఉండరాదని చెప్పేసి ఈటలకు ఇండైరెక్ట్గా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చేశారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని, అవినీతి ప్రాజెక్ట్ అని చెప్పేసి, అక్రమాలతో కూడుకున్న ప్రాజెక్ట్ అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడారు. అయితే అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి ఈటలకు సూచించారు. ఇండైరెక్ట్గానే ఈటలకు సూచించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతితో పాటు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా సిబిఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఈటల పార్టీ స్టాండ్కి యాంటీగా వెళ్తున్నారని చెప్పేసి బండి సంజయ్ చెప్పకనే చెప్పారనేటువంటి చర్చ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనే సాగుతుంది. మరోవైపు చూస్తే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నేతలకు మళ్ళీ టచ్లోకి వచ్చారని చెప్పేసి, ముఖ్యంగా కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబానికి టచ్లోకి వచ్చారనేటువంటి గుసగుసలు కూడా గుప్పుమంటున్నాయి. ఈటెల బీఆర్ఎస్లో తిరిగి చేరుతారని చెప్పేసి, ఆయనను చేర్చుకోవడానికి కూడా కేసీఆర్ ముఖ్యంగా సుముఖంగా ఉందని కూడా గాసిప్స్ పెద్ద ఎత్తున మనకు వినిపిస్తున్నాయి. మరి ఈటెల రూట్ ఎటు అనేటువంటి చర్చ ఒకవైపు సాగుతుంటే బీజేపీలో ఆయనను టార్గెట్ చేస్తున్నది ఎవరు అనేది ఇంకొక చర్చగా మారింది. ఏది ఏమైనా బలమైన బీసీ నేత ఈటెల కనుక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇటువంటి సమయంలో పెద్ద దెబ్బ అని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఈటెల రాజేందర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్కు ఎటువంటి ప్రాముఖ్యత, ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది, ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇస్తుందా, లేకపోతే ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వారికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుందా అనేది మనం వేచి చూడాలి.